ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారికి వారి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొనే సంఘటనలు ఏంటి, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు చేస్తారు. అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. కాబట్టి వీరికి ఎక్కువగా విజయం చేకూరే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను వారి జీవితంలో చూస్తారు. ఈ కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు చాలా మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకి గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకి కూడా గురవుతారు. నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, మిత్రులను గూర్చి చెడ్డగా తలచటం, వారిపైనే వారి జాలిపడటం వంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఈ కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులను కూడా ఎదుర్కొంటారు. ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం కూడా దొరుకుతుంది. ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని వదిలిపెట్టగా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేకపోతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి గుండెకు సంబంధించి మరియు ఊపిరితిత్తులు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తిని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు కూడా తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం కూడా ఉంది. గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడటం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంది. స్నేహితుల యొక్క ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటంలో సఫలమవుతారు. రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. కంప్యూటర్ల అమ్మకం, వ్యాపారం చేస్తుంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. వీరికి దుడుకు స్వభావం కొంత ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు. స్నేహానికి ప్రాణమిస్తారు. అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమై సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు ఏ సందర్భంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.